हेलो भाई। How are you? आई एम फाइन भाई। आपका नाम? हरीश। हरीश। ठीक है। ओ, एक बार एक गांव का नाम बोलो ना। गांव का नाम है चिमाराम की धानी। ओके। इस नाम मला की धानी। माला की दानी। डायरेक्ट गूगल में सर्च कर सकते हैं, डायरेक्ट लोकेशन इधर तक का आता। तो एंजॉय कीजिए, घर घर जैसा बिल्कुल लाइफ अच्छी रहेगी। ओके। कोई दिक्कत नहीं, होटल जैसा कोई सीन है नहीं, घर जैसा सीन, सब कुछ हमारी फैमिली रहती है यहाँ। ओके। फूड पूरा मिलेगा? पूरा फूड फूड मिलेगा, क्या क्या मिलेगा फूड में? मिक्स वेज है, दाल चावल रोटी। ओके। ठीक है। तो आपका राजस्थान मुझको राजस्थान फूड चाहिए। राजस्थान फूड चाहिए। हाँ, ओ रेस्टोरेंट फूड नहीं चाहिए, राजस्थान फूड चाहिए। థ్యాంక్ యూ। సో ఇది లోపలికి వెళ్ళి లోపల చూపిస్తా. సో ఇది అంటే మనం చిన్నప్పుడు ఉండే ఫుడ్ ఉంటుంది కదా. సో ఇది బెడ్ సెట్. ఓకే, ఇంకంతే, ఇంకేం ఉండదు. నైట్ సోలార్ లైట్ ఇస్తారు అంట. ఫ్యాన్ గీన్ లాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఏమీ లేకుండా టైం స్పెండ్ చేయడం కోసమే ఇక్కడ దాకా వస్తారు అనమాట. అంటే రిమోట్గా బతికేద్దాం, నాకు ఎవరితో సంబంధం లేదు, నేను ఎలా బతుకుదామని అనుకుంటున్నా అన్నోళ్ళే ఇక్కడ దాకా వస్తారు. సో అట్లా వచ్చినప్పుడు మనం అన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు అనమాట. సో సోలోగా, జస్ట్ సోలో అంటే సోలో, ఇంక అంతే. సోలో అంటే నువ్వు ఎవరితోనైనా రావచ్చు, బట్ ఓల్డ్ సిస్టమ్ అనుకోండి, ఫోన్లు గీన్లు టైం అట్లా ఏం కాకుండా మీతో మీరు గడపడం కోసం అనుకుంటే బెస్ట్ ప్లేస్ రావచ్చు. చూసుకోండి ఇది ఎంత హైట్ ఉంది. సో ఇది ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్. మిగతా డీటెయిల్స్ యాడ్ చేస్తా. ఐ మీన్ మిగతా థింగ్స్ అన్ని వన్ బై వన్ ఫుడ్ ఏంటి, ఫుడ్ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా అనేది రివ్యూలు ఇస్తా. అండ్ ఈ ప్లేస్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తా. దగ్గరలో ఏమున్నాయి, ఇంకా ఏమైనా చూడటానికి ఉన్నాయా లేదా అట్లా తిరగడానికి. స్టే ట్యూన్. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ విలేజ్ని, ఇక్కడ ఉన్న థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం వెళ్తున్నా. సో ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్ ఏంటి అంటే, ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళకి సంబంధించిన పిల్లలు, వాళ్ళు ఆడుకుంటున్నారు. సో అటు వెళ్ళి చూద్దాము. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ ఈ కొండలు ఉన్నాయి కదా. సో తను ఏమన్నాడంటే, సరదాగా మీరు అట్లా కొండల వైపు నడుచుకుంటూ అట్లా వెళ్ళండి, మీకు బాగుంటుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సెకండ్ ఇంకోటి, ఇట్లా స్ట్రైట్ వెళ్తే ఒక 1 కిలోమీటర్లో ఒక చిన్న విలేజ్ ఉంది. సో అటు కూడా వెళ్ళొచ్చు అని చెప్పాడు. సో ఈ 3-4 థింగ్స్లో ఏదో ఒకటి చేద్దాం. వెయిట్ ఏ రుక్రే. हेलो भाई, आप क्या कर रहे हैं? बकरी के लिए नीचे नहीं मिलता क्या? क्यों? हाँ, छोटे बच्चों के लिए थोड़ा जैसे जिंदगी है। నా నిజంగా చెప్తున్నా, ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఎందుకు చాలా బాగా నచ్చిందంటే, నీ ఇష్టం, ఇక్కడ ఎవరు లేడు, నువ్వేం చేయాలనుకున్నావో ఊళ్ళో పల్లెటూరులో అవన్నీ ఇక్కడ చేయొచ్చు. సో ఇప్పుడు అటు ఏం చూస్తున్నానంట, ఒక చెట్టు చూపిస్తా, రేగాయలు అంటాం కదా అవి. ఏ ఇప్పుడు దాకా ఇళ్ళు కోసుకొని వెళ్ళారు, పిల్లలు కోసుకున్నారు ఇప్పుడు దాకా. నాకు కావాలి. ఇగో పైన ఉన్నాయి, మడబట్టింది, వద్దులే.
ए कितना बड़ा ये देखो ये अभी तो पक्के नहीं फ्री फूड इधर ज़्यादा है इधर इधर वन 2 3 लगा है ना पता क्या पोके में हाँ देख नहीं आया ज़्यादा మన ఇష్టం ఎన్ని గంటని ఏ పక్కడనా ఐ విల్ ట్రై చదవదాగా ఓకే वो बड़ा बैठ पड़ा पे एक ही बैठ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అర్థమైంది నాకేమర్థమైందంటే చూడండి వీళ్ళ దగ్గర లక్షలు లేవు కోట్లు లేవు కానీ చాలా హ్యాపీగా ఉన్నారు చూడండి వాళ్ళ ఏజ్ చిన్నపిల్లలు ఏం కాదు సో హ్యాపీగా కాయలు కొట్టుకుంటున్నారు తింటున్నారు సో వాళ్ళు చేసే పని ఏదో వాళ్ళు చేస్తున్నారు ఖాళీగా ఉండట్లేదు అంటే చిన్నప్పుడు ఒకప్పుడు నేను ఒక 20 ఏళ్ల కింద చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎలా వెళ్ళామో నేను అలా చేసే ఇప్పుడు ఎన్ని దొరికినాయి కొన్ని అంటే ఆయన కూడా కొట్టాడు అనుకోండి బట్ నేను కూడా కొట్టుకున్నా కొన్ని నో కెమికల్స్ నథింగ్ డస్ట్ ఉంటుంది కడుక్కొని తినాలి అంత ఓపిక లేదు లిటరల్లీ నో బోట్స్ ట్రావెల్ చేస్తున్నారు కదా ఎవరైనా చేసారు మీరు వస్తే నేను ఈ ప్లేస్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తా లిటరల్గా చెప్తున్నా ఒక్కరోజైనా పెట్టుకొని రండి ఎంజాయ్ చేస్తారు ఆ ఒక్కరోజు ల్యాప్టాప్ పని అన్ని మాత్రం పెట్టుకోకండి కష్టపడతారు డైరెక్ట్గా రండి ఎంజాయ్ చేస్తారు చూడండి వాళ్ళు పడంగా ఎలా పరిగెడతారు बकरियां एक की जोड़ा है बकरियां एक मैंने एक हाँ मेरा कोई नहीं मालूम क्या ए थोड़ा बाटू बाटू बाटू
సో అప్పటిదాకా నుంచొని ఉన్నా, ఏం రాలా, ఏం దొరకలేదు. ఏంటయ్యా చెప్తా. ఎప్పుడైతే పరిగెడతో మొదలు పెట్టానో ఇవి దొరికినాయి. సో లైఫ్లో పరిగెత్తలేదు అనుకో ఏం దొరకవు. ఏం కావాలన్నా సరే పరిగెత్తాల్సిందే. పరిగెడితేనే మన గోల్స్ అయినా రీచ్ అవుతాం, ఫుడ్ అయినా దొరుకుతుంది. సో వాడేం చూస్తాడు, వీడేం చూస్తాడు, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అని మొహమాట పడద్దు. పరిగెత్తండి. పరిగెడితే మీ గోల్ మీరు రీచ్ అవుతారు. वीडियो 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 को देख। अरे इतना ज़्यादा, ये मेरा ओह थैंक यू, ధన్యవాద్, శుక్రియా. ఆ పిల్ల చూడండి, ఆ పిల్ల దగ్గర ఉన్న వాటన్నిటిలో పెద్దది ఇది. అడంగాల్ని ఇచ్చేసింది. ఇంకా నామ్ క్యా హై? ఇరిష్కా. సో ఇదండి మన మాలాకి దాని స్టోరీ. ఏంటి అంటే ఆరామ్సే రావాలి, నేచర్ ఎంజాయ్ చేయాలి, సరదాగా వెళ్ళి ఫ్రూట్స్ కొట్టుకోవాలి, వాళ్ళు వండిస్తారు, తినాలి, పడుకోవాలి, ఫ్రెండ్స్ వస్తే ముచ్చట్లు పెట్టుకోవాలి. సో ఫోన్లు మాట్లాడుకుంటా వర్క్ చేసుకుంటా అంటే